అందరికీ నమస్తే. శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల భయం లేదు తర్వాత భాగం. ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింకు ఉన్నది, ఒకసారి చూడండి. ఇక కథలోనికి వెళితే, రాజు కాత్య ఇక్కడే ఉంటారు. నేను ఇప్పుడే ఒక చోటికి వెళ్ళి వస్తాను, చిన్న పనున్నది అని యుగంధర్ వెళ్ళిపోయాడు. యుగంధర్ తిన్నగా స్థానిక స్పెషల్ బ్రాంచ్ ఆఫీస్కు వెళ్ళాడు. స్థానిక ఎస్బీఐ చీఫ్ యుగంధర్ని చూడగానే కుర్చీలోంచి లేచి హ్యాండ్షేక్ ఇచ్చి, ఏమిటి ఇలా వచ్చారు? ఏదో విశేషం ఉండి ఉండాలి, అంటే మాకు ఏదో పని తగిలిందన్నమాట అన్నాడు నవ్వుతూ. ఇటీవల మీ ఎస్బీఐ ఏజెంట్ ఎవరైనా ఈ ప్రాంతాలలో కనిపించకుండా పోయాడా అడిగాడు యుగంధర్. ఎందుకు? ఎదురు ప్రశ్న వేశాడు ఎస్బీఐ అతను. దయచేసి నా ప్రశ్నకి జవాబు చెప్పండి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానో నాకే తెలియదు స్పష్టంగా అన్నాడు యుగంధర్. అవును, ఒక ఏజెంట్. అతని కోడ్ 001. చాలా చిన్నవాడు. ఇటీవలే డిపార్ట్మెంట్లో చేరాడు. అనుభవం అట్టే ఉన్నవాడు కాదు. ఒక వారం రోజుల నుంచి కనిపించటం లేదు అతను అన్నాడు ఎస్బీఐ అతను. ఆ 001 ఏ కేసు దర్యాప్తు చేస్తున్నాడో, ఏ పని మీద వెళ్ళాడో చెప్పగలరా అడిగాడు యుగంధర్. ఎస్బీఐ అతను సందేహిస్తూ జవాబు చెప్పలేదు. అఫీషియల్ సీక్రెట్స్, అందులోనూ సెక్యూరిటీ రహస్యాలు బయట వాళ్ళకి చెప్పకూడదనే నియమం నాకు తెలుసు అంటూ యుగంధర్ తన జేబులోంచి ఒక కార్డు తీసిచ్చాడు. అది స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ యుగంధర్కి ఇచ్చిన కార్డు. స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్లు ఎవరైనా సరే యుగంధర్ అడిగిన ఏ ప్రశ్నకైనా దాచకుండా భయపడకుండా నిజం చెప్పవచ్చునని తనతో, అంటే డైరెక్టర్ భండార్కర్తో చెప్పినట్లే పరిగణించబడుతుందని అందులో వ్రాసి ఉన్నది. అది చూశాక, సారీ మిస్టర్ యుగంధర్, మీ దేశభక్తిని శంకించి కాదు, నా ఉద్యోగం అంటున్నాడు ఎస్బీఐ అధికారి. పర్వాలేదు, నా ప్రశ్నకి జవాబు చెప్పండి అడిగాడు యుగంధర్. సిలోన్ నుంచి వచ్చి భారతదేశ పౌరత్వం తీసుకున్న సేనానాయక్ అనే అతను నిజంగా సిన్హలీష్ మనిషి అయి ఉండకపోవచ్చునని, చైనీస్ గూఢచారి అయి ఉండవచ్చునని, అతన్ని ఒక కంట కనిపెట్టి ఉండమని నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి ఆదేశం వచ్చింది. అంత ఇంపార్టెంట్ కేసుగా కనిపించకపోయేసరికి 001ని ఆ పని మీద పంపించాను అన్నాడు ఎస్బీఐ చీఫ్. థ్యాంక్ యూ. 001 రిపోర్ట్లో ఏమైనా సందేశం ఇచ్చాడా అడిగాడు యుగంధర్. లేదు, 001ని పని మీద పంపించాను. ఆ తర్వాత మళ్ళీ 001 నాకు కనిపించలేదు. అతను కనిపించకపోయేసరికి మీరేం చేశారు అడిగాడు యుగంధర్. హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేశాను. సేనానాయక్ ఇంటికి ఇంకొక ఏజెంట్ని పంపించాను. సేనానాయక్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని తెలిసింది. 002కి ఆ కేసుని నియమించాను. 002 ఏమైనా తెలుసుకున్నాడా అడిగాడు యుగంధర్. ఇంతవరకు లేదు. 001 సేనానాయక్ గాలిలో కలిసిపోయినట్లు మాయమైపోయాడు. 002 దర్యాప్తు అరంగుళం కూడా ముందుకు సాగలేదు అన్నాడు ఎస్బీఐ అతను. 001 ఫోటో మీ దగ్గర ఉందా అడిగాడు యుగంధర్. ఉన్నది అంటూ బల్ల సొరుగు తీసి యుగంధర్కి ఒక ఫోటో ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఇతని గురించి ఏమైనా తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తాను. అంతేకాదు, దయచేసి మీరు, మీ ఏజెంట్లు అందరూ తయారుగా ఉండండి. బహుశా మీ సహాయం చాలా అవసరం కావచ్చు అని యుగంధర్ అక్కడి నుంచి బయలుదేరాడు. హలో రాజు, యుగంధర్ గారేరి అడిగాడు రామ్మూర్తి. పనుండి బయటకు వెళ్లారు. మిమ్మల్ని మీ పని కానివ్వమని చెప్పారు. గుడ్, ప్లీజ్ ఓపెన్ యువర్ ల్యాబ్ అని ల్యాబొరేటరీకి వెళ్ళి సిరింజులు బాయిల్ చేయడం మొదలుపెట్టాడు. రామ్మూర్తితో పాటు అందరూ ల్యాబ్లోనికి వెళ్లారు. వాట్ ఏ వెల్ ఎక్యూప్డ్ ల్యాబ్. నిజానికి నా ల్యాబ్లో కన్నా ఎక్కువ పరికరాలు, కొత్తవి, విదేశాల నుంచి తెప్పించినవి ఉన్నాయి ఇక్కడ అంటూ రాజుకి, కాత్యాకి, రాధకి, గ్రేగరీకి వేయిల్లోంచి రక్తం తీశాడు. వేరువేరు టెస్ట్ ట్యూబుల్లోనికి మార్చి వాళ్ళ పేర్లు ఆ ట్యూబ్స్ మీద గుర్తుపెట్టి రక్తాన్ని పరీక్ష చేయటం ప్రారంభించాడు. దేనికోసం పరీక్ష చేస్తున్నారో చెప్పగలరా అడిగాడు గ్రేగరీ. చెబుతాను, ముందు పరీక్ష కానివ్వండి అన్నాడు రామ్మూర్తి. హలో యుగంధర్, దిస్ ఈజ్ ఎ వెరీ ప్రెజెంట్ సర్ప్రైజ్ అన్నాడు మిశ్రా యుగంధర్ని కూర్చోమని కుర్చీ చూపించి. థ్యాంక్ యూ మిస్టర్ మిశ్రా. మీ డిపార్ట్మెంట్ రేర్ మెటల్స్ గురించి జియలాజికల్ సర్వే చేస్తుంది కదూ అడిగాడు. అవును అన్నాడు మిశ్రా. అంటే
యురేనియం లాంటి అణుశక్తికి ఉపయోగించే లోహాల గురించి పరిశోధన చేస్తుందా? అడిగాడు యుగంధర్. సారీ టు కరెక్టివ్. స్టేబుల్ యురేనియం అణుశక్తి ప్రయోగానికి ఉపయోగించబడదు. అన్స్టేబుల్ యురేనియం అణుశక్తికి ఉపయోగపడుతుంది. అవును, మా డిపార్ట్మెంటు యురేనియం డిపాజిట్స్ ఎక్కడ ఉన్నది తెలుసుకోవటానికి పరిశోధన చేస్తున్నది అన్నాడు మిశ్రా. దక్షిణ దేశంలో ఎక్కడైనా యురేనియం ఉందా? అడిగాడు యుగంధర్. ఉన్నది, కేరళ కోస్తా ప్రాంతంలో. అది స్టేబుల్ యురేనియం. ఇంకా అన్స్టేబుల్ యురేనియం ఎక్కడా కనిపించలేదు చెప్పాడు మిశ్రా. స్టేబుల్ కానీ అన్స్టేబుల్ కానీ అసలు యురేనియం ఎక్కడ ఉన్నదో తెలుసుకోవటానికి ఏం పరికరాలు కావాలి? చాలా కష్టమా? అడిగాడు యుగంధర్. నోనో, చాలా సింపుల్. ఈ మధ్యనే అమెరికన్స్ పోర్టబుల్ రాడర్ ఎక్విప్మెంట్ని తయారు చేశారు. చిన్న ట్రాన్సిస్టర్ అంత ఉంటుంది. అది చేతిలో పెట్టుకుని చూస్తే మనం నిలుచున్న చోట ఒక 100 గజాల విస్తీర్ణంలో యురేనియం ఉన్నది లేనిది ఆ పరికరం చూపిస్తుంది. అంటే ముళ్ళు కదులుతుంది. అది స్టేబుల్ యురేనియమా లేక అన్స్టేబుల్ యురేనియమా అని కూడా చూపిస్తుంది అన్నాడు మిశ్రా. వెరీ గుడ్. ఆ పరికరం ఇప్పుడు మీ వద్ద ఉన్నదా? అడిగాడు యుగంధర్. ఉంది. ఏం, మీరు ఎక్కడైనా యురేనియం డిపాజిట్స్ ఉన్నాయేమో తెలుసుకున్నారా? అడిగాడు మిశ్రా నవ్వుతూ. దయచేసి మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఆఫీసులోనే ఉండండి. నేను ఫోన్ చేసేటంత వరకు ఆ పరికరము మీరు నాకు అవసరం కావచ్చు అన్నాడు యుగంధర్. యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోనికి రాగానే అందరూ యుగంధర్ని ప్రశ్నార్థకంగా చూశారు. యుగంధర్ తన రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని, మిస్టర్ రామూర్తి, మీ టెస్ట్ పూర్తయిందా? అడిగాడు. ఎస్, పూర్తిగా పరిశోధన చేశాను. దయచేసి మీ పరిశోధన వివరాలు చెప్పగలరా? అడిగాడు యుగంధర్. రామ్మూర్తి గొంతు సవరించుకుని, టెక్నికల్గా చెప్పనా లేక సామాన్యులకి చెప్పవలసినట్లు చెప్పనా అన్నాడు. మీరు చేసిన బయోకెమికల్ టెస్ట్ వివరాలు చెప్పటం వల్ల టైం వృధా అవటం కన్నా ప్రయోజనాలు ఏమీ లేవు. మీ అనుభవాన్ని, మీ క్వాలిఫికేషన్స్ని ఇక్కడ ఎవరూ సందేహించరు. కనుక మీ పరిశోధనా ఫలితాలు చెప్పండి చాలు అన్నాడు యుగంధర్. అందరి రక్తాలలో బ్రమైడ్ ఉంది, అంటే నిద్రమందు. దాన్ని బట్టి అందరికీ నిద్రమందు ఇచ్చి ఉండాలి రాత్రి అన్నాడు రామ్మూర్తి. తర్వాత? అడిగాడు యుగంధర్. రాధా, గ్రేగరీ, రాజు రక్తాలలో కార్డిజాన్ లాంటి మందు మిగులు ఏదో ఉంది. కార్డిజాన్ ప్రాణాలను కాపాడే మందే. అవసరమైనప్పుడు తగు మోతాదుల్లో వాడితే. అదే మోతాదు మార్చితే కాళ్ళు చేతులు కదలకపోవటం, మాట పడిపోవటం లాంటివి కూడా జరుగుతాయి. మందు ఎంత ఇచ్చారో దాన్ని బట్టి మళ్ళీ కాళ్ళు రావటం, మాట రావటం కూడా జరుగుతుంది అన్నాడు రామ్మూర్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అని రాధవైపు తిరిగి తన జేబులోంచి ఫోటో తీసి, అమ్మాయి ఈ ఫోటో బాగా చూడు, ఇతన్ని ఎక్కడైనా చూసావా నువ్వు? అడిగాడు యుగంధర్. రాధ ఫోటో చూడగానే కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారి ఊపిరి గట్టిగా తీసుకుని, మొదటి రోజు డైనింగ్ హాల్లో శవాన్ని చూశాను అని అన్నాను కదా, అతనే ఇతను అన్నది. యుగంధర్ ఫోటో తీసుకుని బల్ల సొరుగులో పెట్టేసి, ఆ ఇంట్లో దెయ్యం లేదు, చచ్చిపోయిన భుజంగరావు మళ్ళీ తిరిగి రాను లేదు, మీ ముత్తాత సోమయాజులు మళ్ళీ నీలా జన్మ కూడా ఎత్తలేదు, అదంతా ఒక కుట్ర అన్నాడు. నిజంగానా? దేనికి? నన్ను ఆ ఇంట్లో నుంచి తరిమేయటానికి అంత నాటకం ఎందుకు ఆడారు? వాళ్ళెవరు? వాళ్ళకి ఏమిటి లాభం? అడిగింది రాధ. ఎస్, దట్ ఈస్ ద క్వశ్చన్ అన్నాడు గ్రేగరీ. మీ ప్రశ్నలన్నింటికీ జవాబులు తర్వాత చెబుతాను. అంతేకాదు, వాళ్ళని పట్టుకుంటాను. ఈలోగా రాధా, గ్రేగరీ, మీరు చేయవలసిన సహాయం ఒకటి ఉంది అన్నాడు యుగంధర్. ఏమిటది? అడిగింది రాధ. మీ మామయ్య పురుషోత్తం గారిని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళాలి. 12 గంటల లోపున. ఏ మిషన్ మీద తీసుకువెళ్తావో అది నీ ఇష్టం. కావాలని ఇంట్లోంచి తీసుకువెళ్తున్నానని మాత్రం ఆయనకి తెలియకూడదు. బయటికి తీసుకువెళ్ళాలి అంతే అన్నాడు యుగంధర్. మామయ్య కూడా వాళ్లతో అంటోంది రాధ. అమ్మా రాధా, ఇప్పుడు ఏవీ నువ్వు అక్కడ ప్రస్తావించకూడదు. అన్ని వివరాలు తర్వాత చెబుతాను. మీ మామయ్యని ఆ ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పు. నీతో పాటు గ్రేగరీని కూడా తీసుకువెళ్ళు అన్నాడు యుగంధర్. రాజు, ఈ టెలిఫోన్ నెంబర్ వ్రాసుకో. రాధ నుంచి టెలిఫోన్ కాల్ రాగానే, అంటే పురుషోత్తాన్ని బయటికి తీసుకువెళ్ళినట్లు చెప్పగానే నాకు ఫోన్ చేసి చెప్పు
అని యుగంధర్ క్రిజ్లర్ కారులో బయలుదేరాడు. తిన్నగా మిశ్రా ఆఫీస్కి వెళ్ళాడు. ఆర్ యూ రెడీ అడిగాడు యుగంధర్. ఎస్, పోర్టబుల్ రాడర్ ఎక్విప్మెంట్తో సహా రెడీగా ఉన్నాను అన్నాడు మిశ్రా. యుగంధర్ నవ్వి, మీరు ఇంకొక సహాయం కూడా చేయాలి, మారువేషం వేసుకోవాలి అన్నాడు. ఎందుకు అడిగాడు మిశ్రా. అక్కడ ఉన్నవాళ్ళకి మనం ఎందుకు వెళ్ళినది తెలియకూడదు కనుక చెప్పాడు యుగంధర్. సరే అన్నాడు మిశ్రా. వెంటనే యుగంధర్ మేకప్ బాక్స్ తెరిచి మిశ్రాకి మేకప్ వేయడం ప్రారంభించాడు. అరగంట పట్టింది. తెల్లని గడ్డం, ఛాతీ వరకు తెల్లని గిరిజాల జుట్టు, కాషాయ లాల్చి పంచె, ఎర్రని కుంకుమబొట్టు, నుదుటి మీద విభూది, మెళ్ళో రుద్రాక్షల మాల, చేతిలో కమండలం, ఇంకొక చేతిలో చేతి ఎముక పొదిగిన చేతికర్ర. మిశ్రా పూర్తిగా మారిపోయాడు. యుగంధర్, మీకు చేతగాని పని, తెలియని విషయం ఏమైనా ఉందా అసలు? నన్ను ఇప్పుడు చూస్తే నా భార్యాపిల్లలే గుర్తుపట్టలేరు అన్నాడు మిశ్రా. థ్యాంక్స్. మీ కమండలంలో ఈ చిన్న స్ప్రే ఉంచుకోండి. పిడికిలిలో బిగించుకోవచ్చు దీన్ని. ఇది ఎవరికీ కనిపించదు. నేను కన్ను గీటగానే ఎదురుగా ఉన్న మనిషి మీదకి ఇది స్ప్రే చేయండి అన్నాడు యుగంధర్. అంతలో టెలిఫోన్ మోగింది. రాజు ఫోన్ చేసి చెప్పాడు, పురుషోత్తాన్ని రాధా గ్రేగరీలు బయటకు తీసుకువెళ్ళిపోయారని. క్రిజ్లర్ కారు రాధ ఇంటి పోర్టుకోలో ఆగింది. తోట మనిషి వచ్చి, అమ్మగారు లేరు అన్నాడు. తెలుసు, అమ్మగారే పంపించారు. ఈ ఇంట్లో దెయ్యం ఉందా లేదా అని తెలుసుకోవటానికి ఒక భూత వైద్యుణ్ణి తీసుకుని వచ్చాను అన్నాడు. మారువేషంలో ఉన్న మిశ్రాను తీసుకుని హాలోనికి వెళ్ళాడు యుగంధర్. రంగనాథయ్యర్ వచ్చి, అమ్మగారు లేరండి, బయటికి వెళ్ళిపోయారు అన్నాడు. నాకు తెలుసయ్యా అని మిశ్రాను చూసి, స్వామి, ఈ ఇంట్లో దెయ్యం ఉంది. ఆ దెయ్యాన్ని మీ భూత వైద్యంతో పారద్రోలగలరా అడిగాడు యుగంధర్. హరోం హర, శక్తి స్వరూప, మహాంకాళి అని మిశ్రా ప్రయత్నిస్తాను. కానీ ఈ ఇంట్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ నా ముందర ఉండాలి. లేకపోతే ఆ దెయ్యం వాళ్లలోనికి వెళ్ళి దాక్కుంటుంది. వాళ్లలోనికి వెళ్లకుండా చూసుకోవాలి అన్నాడు. వెంటనే యుగంధర్ తోటమాలి పెరుమాళ్ని, రంగనాథయ్యర్ని, పనిమనిషి అంగమ్మని అందర్నీ హాల్లోనికి రమ్మని మిశ్రా చెప్పిన విషయాలు చెప్పాడు. ఆ ముగ్గురే అక్కడ నిలబడ్డారు. మిశ్రా కళ్ళు మూసుకున్నాడు. కాళీ, మహంకాళి, శక్తి స్వరూపిణి, భూతప్రేత పీడిత వినాశహరిణి, నమో నమః అని కళ్ళు తెరిచాడు. యుగంధర్ కన్ను గీటాడు. వెంటనే మిశ్రా కమండలంలోంచి స్ప్రే అరచేతిలోనికి తీసుకుని, అంగమ్మ అభయం, శక్తి స్వరూపిణి, అంగమ్మకి రక్ష అని స్ప్రే నొక్కాడు. అంగమ్మ మొహం మీద జల్లుపడింది. క్షణం పాటు అంగమ్మ తల అటూ ఇటూ విదిలించి పడిపోయింది. యుగంధర్ పట్టుకుని అంగమ్మని నేల మీద పడుకోబెట్టాడు. ఏమిటిది అడిగాడు రంగనాథయ్యర్ కంగారుగా. రక్షక, భూతప్రేత వినాశక రక్షక, రంగనాథయ్యర్ని కాపాడు అని మళ్ళీ స్ప్రే నొక్కాడు మిశ్రా. మళ్ళీ రంగనాథయ్యర్ మీద జల్లుపడింది. రంగనాథయ్యర్ కూడా తూలి పడిపోయాడు. ఇది చూసి పెరుమాళ్ళు పారిపోతున్నాడు. యుగంధర్ ఒక్క గంతును వెళ్ళి పెరుమాళ్ళని పట్టుకుని, పిచ్చివాడ, భయపడి పారిపోతావేం? దెయ్యం నిన్ను పట్టుకుంటే జీవితాంతం నువ్వు బాధపడతావు అని బలవంతాన మిశ్రానికి ఎదురుగా తీసుకువచ్చి నిలబెట్టాడు. పెరుమాళ్, నీకు నా అభయాన్నిస్తున్నాను. ప్రేత పిశాచ భూత రక్ష ఇదిగో అంటూ మళ్ళీ స్ప్రే నొక్కాడు. పెరుమాళ్ళ మొహం మీద జల్లు పడేటప్పటికీ పెరుమాళ్ కూడా పడిపోయాడు. యుగంధర్ ముగ్గురిని నేల మీద పడుకోబెట్టాడు. ఏమిటి ఈ స్ప్రే అడిగాడు మిశ్రా. ఏదర్, కనీసం 2 గంటలైనా పడుతుంది వీళ్ళకి మళ్ళీ స్పృహ రావటానికి. నేను ఇక్కడే వీళ్ళకి కాపలాగా ఉంటాను. మీరు ఈ ఇల్లు, తోట, ఆవరణ అంతా తిరగండి. రాడార్ ఎక్విప్మెంట్ కారులో ఉంది, తీసుకోండి. స్టేబుల్ యురేనియమో అన్స్టేబుల్ యురేనియమో ఈ ఇంట్లో ఉందేమో కనుక్కోండి అన్నాడు యుగంధర్. మిశ్రా వెళ్ళిపోయాడు. యుగంధర్ సిగరెట్ వెలిగించుకుని అక్కడే కూర్చున్నాడు. రాజు, కాత్య యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో యుగంధర్ కోసం కాచుకుని ఉన్నారు. అంతేకాదు, రాధని 3 గంటలకి టెలిఫోన్ చేయమన్నారు. ఆ టెలిఫోన్ కాల్ కోసమే ఎదురుచూస్తున్నారు. టెలిఫోన్ మోగింది. రాజు రిసీవర్ తీసుకున్నాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు స్పీకింగ్ అన్నాడు అవతల నుంచి ఇన్స్పెక్టర్. నేను రాజుని, యుగంధర్ గారు లేరు. ఎనీథింగ్ ఇంపార్టెంట్ టు రిపోర్ట్ అడిగాడు రాజు. ఎస్, పురుషోత్తం అనే ఆయన ఫోటో వేలుముద్రలు ఇచ్చి ఆయనకు పోలీస్ రికార్డు ఉన్నదో లేదో అని అడిగారు కదా. దర్యాప్తు చేయగా తెలిసింది. పురుషోత్తం చిట్ ఫండ్ వ్యాపారం పెట్టాడు కొన్నేళ్ల క్రితం. డబ్బు కొట్టేసి పరారీ అయిపోయాడు. తర్వాత కలకత్తాకి వెళ్ళి
అక్కడ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా వ్యాపారం ప్రారంభించి మారు దస్తావేజులతో లేని స్థలాలని ఇళ్లని అమ్మి అక్కడి నుంచి పరారీ అయిపోయాడు. ఆ తర్వాత బొంబాయికి వెళ్ళి అక్కడ మ్యానుఫ్యాక్చరర్ రిప్రజెంటేటివ్గా వ్యాపారం మొదలుపెట్టి అక్కడ కొన్ని వేలు గడించి మోసం చేసి మళ్ళీ అక్కడి నుంచి పరారీ అయిపోయాడు. పురుషోత్తం కోసం ఈ 3 రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. పురుషోత్తం ఎక్కడున్నాడో చెబితే వెంటనే వచ్చి అరెస్ట్ చేస్తాను అన్నాడు ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. పురుషోత్తం గారిని గురించి వివరాలు నాకు తెలియవు. యుగంధర్ గారు రాగానే చెబుతాను అని రాజు రిసీవర్ పెట్టేశాడు. 1 గంటన్నర తర్వాత మిశ్రా తిరిగి వచ్చాడు హాల్లోనికి. యుగంధర్ సిగరెట్ని యాస్ట్రేలో పడేసి, ఎనీ లక్ మిస్టర్ మిశ్రా అడిగాడు. మిశ్రా చాలా ఆవేశంతో, ఈ ఇంటి ఆవరణలో అన్స్టేబుల్ యురేనియం ఉంది. ఎంత ఉందో తెలియదు, ఎక్కువ లోతున లేదు అన్నాడు. నా ఊహ సరైనదే. థ్యాంక్ యూ మిశ్రా. దయచేసి ఈ విషయం ఎవరికీ చెప్పకండి. 1-2 రోజులు. ఆ తర్వాత ఈ ఇల్లు, ఈ ఆవరణ మీ డిపార్ట్మెంట్కి వస్తుంది. మీరు మీ కార్యక్రమం ప్రారంభించవచ్చు అన్నాడు యుగంధర్. నో, వెంటనే నేను మా డిపార్ట్మెంట్ చైర్మన్కి ట్రంకాల్ చేసి చెప్పాలి. ప్లీజ్ 1-2 రోజుల్లో ఈ యురేనియం ఎవ్వరూ తీసుకుపోరు. దయచేసి ఓపిక పట్టండి అన్నాడు యుగంధర్. సరే అన్నాడు మిశ్రా. టెలిఫోన్ మోగగానే యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. నేను రాదని అన్నది. వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఇంకొక చిన్న పని. పురుషోత్తాన్ని ఇంట్లో దింపి నువ్వు గ్రేగరీ నా కన్సల్టింగ్ రూమ్కి రండి అన్నాడు యుగంధర్. గంట తర్వాత గ్రేగరీతో రాధ వచ్చింది. వాళ్ళిద్దరూ కూర్చున్నాక ఆ ఇంట్లో దెయ్యం లేదని, ఎవరో మోసం చేస్తున్నారని మొదట్నుంచి నీకు కలిగిన అనుమానం సరైనదే రాదా? నీకే ఆ అనుమానం కలిగి నువ్వు నా దగ్గరికి రాకపోయినట్లయితే మన దేశానికి చాలా అపకారం జరిగి ఉండేది. నీకు భారతదేశమే రుణపడి ఉంది అన్నాడు యుగంధర్. చాలా పెద్ద మాటలు ఉపయోగిస్తున్నారు యుగంధర్ గారు. క్షమించండి, వివరంగా చెప్పండి అన్నది రాధ. రాత్రిళ్ళు మనకి భోజనంలో నిద్రమందు కలిపి పెడుతున్నారని అనుమానం వేసి ముందు నా రక్తం పరీక్ష చేసుకున్నాను. సామాన్యంగా ప్రతి మనిషి రక్తంలో ఎంతో కొంత బ్రొమైన్ ఉంటుంది. అంటే 100 mlకి 3 mg ఉండవచ్చు. అంతకన్నా ఎక్కువ బ్రొమైన్ ఉంటే మత్తు రావటం, స్పృహ పోవటం, ఆఖరికి చనిపోవటం కూడా జరుగుతుంది తీసుకున్న బ్రొమైన్ బట్టి. నిద్ర పట్టని వాళ్ళకి అందుకే బ్రొమైడ్తో చేసిన మందు ఇస్తారు. బ్లడ్ సిరంలో ప్రొటెన్సీని ట్రైక్లోరిన్ యాసిడ్తో విడదీసి గోల్డ్ క్లోరైడ్, స్టాండర్డ్ సోడియం సొల్యూషన్తో బ్రొమైడ్ పోల్చి చూసాం. అందరి రక్తంలో చాలా బ్రొమైడ్ ఉంది అన్నాడు యుగంధర్. గుడ్ గాడ్. రోజు రాత్రి మాకందరికీ నిద్రమందు ఇచ్చి గోస్ట్ హౌస్, ఆ భుజంగరావు, ఆ దెయ్యం అవన్నీ అడిగాడు గ్రేగరీ. మీరు క్షమించాలి, మీకు ముందే చెప్పనందుకు. ఆఖరికి రాజుకి కాత్యాకి కూడా చెప్పలేదు. నిన్న రాత్రి అందరితో పాటు భోజనం చేశాక నిద్రమందుకి విరుగుడు మాత్రలు 2 వేసుకున్నాను. మీరందరూ భోజనాలు చేయగానే వెంటనే గాఢ నిద్రలోనికి ఎందుకు వెళ్లారో ఇప్పుడైనా తెలిసిందా? నేను విరుగుడు మాత్రలు వేసుకోవటం వల్ల నిద్ర పట్టలేదు, కానీ నేను మీలా గాఢ నిద్రలో ఉన్నట్లు నటించాను అన్నాడు యుగంధర్. తర్వాత అడిగాడు గ్రేగరీ. భోజనాలైన 1 గంటన్నర తర్వాత ఎవరో కొందరు ఇంట్లోనికి వచ్చి మనలందరినీ ఒక్కొక్కరినే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఒక వ్యాన్లోనికి ఎక్కించారు. నిద్రపోతున్నట్లు నటిస్తున్నాను కనుక నన్ను అలాగే తీసుకువెళ్లారు, ఒక్కరిని తప్ప అన్నాడు యుగంధర్. ఎవరిది అడిగింది రాధ. మీ మామయ్య పురుషోత్తం గారిని. మీ ఇంట్లో పని మనిషి, వంటవాడు, తోటవాడు అందరినీ మీ మామయ్య తెచ్చాడు. పురుషోత్తం గారు డబ్బుకు ఆశపడి కొందరు విదేశ గూఢచారులతో చేతులు కలిపి నిన్ను ఆ ఇంట్లోంచి పంపించేసి ఆ ఇల్లు వాళ్ళకి ఇప్పించడానికి పూనుకున్నాడు అన్నాడు యుగంధర్. మామయ్య అన్నది రాధ ఆశ్చర్యంగా. రాధ, మీ మామయ్యను గురించి నీకేమీ తెలియదు. డబ్బు కోసం మీ మామయ్య గడ్డి తినేవాడని తెలుసుకో. ఇటొచ్చి ఆయనలో ఉన్న ఒక్క మంచి గుణం ఏమిటంటే నీకు ఎటువంటి హాని జరగకూడదని వాళ్లతో ముందుగా నిశ్చయంగా చెప్పాడు అన్నాడు యుగంధర్. ఇదంతా మీకెలా తెలుసు? అయినా విదేశ గూఢచారులకు ఆ ఇల్లెందుకు అడిగాడు గ్రేగరీ. చెప్పానుగా, నిన్న రాత్రి నిద్రపోతున్నట్లు నటిస్తూ వాళ్ళ మాటలు విన్నాను నేను. పురుషోత్తం వాళ్లతో మాట్లాడడం కూడా విన్నాను. మిస్టర్ గ్రేగరీ, మీరు ఈ దేశంలో ఉండిపోయి భారత పౌరత్వం తీసుకుంటున్నారా అడిగాడు యుగంధర్. ఎస్ అన్నాడు గ్రేగరీ.
అయితే చెబుతాను వినండి. ఆ ఇంటి ఆవరణలో అన్‌స్టేబుల్ యురేనియం ఉంది అన్నాడు యుగంధర్. అందరూ చకితులైపోయారు. 2 నిమిషాలు నిశ్శబ్దం. మీకెలా తెలుసు? అడిగాడు గ్రెగరీ. ఆర్ యూ ష్యూర్? అడిగింది రాధ. తెలియని విషయాల గురించి మాట్లాడడం నాకు అలవాటు లేదు రాధా. ఆ ఇల్లు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అన్‌స్టేబుల్ యురేనియం అణుశక్తి ప్రయోగానికి చాలా అవసరం. ఆ గూఢచారులు ఇస్తానన్న సొమ్ముకి రెండింతలు ఎక్కువ నష్టపరిహారంగా ప్రభుత్వం నీకు డబ్బు ఇస్తుంది. నువ్వు నీ హోటల్ ఇంకెక్కడైనా కట్టుకో. గ్రెగరీ నువ్వు సుఖ సంతోషాలతో సంసారం చేయండి కానీ అంటున్నాడు యుగంధర్. కానీ అడిగింది రాధ. ఆ దుర్మార్గులని అంటే ఆ విదేశ గూఢచారుల్ని పట్టుకోవాలి. నువ్వు మొదటి రాత్రి శవాన్ని చూసావే, ఆ శవం స్పెషల్ బ్రాంచ్ ఏజెంట్ యొక్క శవం అన్నాడు యుగంధర్. రాత్రి నిద్రమందు ఇచ్చి మనల్ని ఎక్కడికో తీసుకువెళుతున్నారు. ఆ దెయ్యం అవన్నీ ఎలా సాధ్యం? అడిగాడు గ్రెగరీ. యుగంధర్ నవ్వాడు. అవన్నీ దెయ్యం చేస్తున్న పనులని మనసులోనికి రాగానే ఇంకొక విధంగా ఆలోచన లేకుండా పోయింది. మనిషి చేస్తున్నాడని తెలిసాక ఎలా చేశాడో తెలుసుకోవచ్చు. ఉదాహరణకి మెట్ల మీద అందరూ భూకంపం వచ్చినట్లు గజగజలాడటం ఎలా? మెట్ల కింద మోటార్ పెట్టి అవి చెక్క మెట్లు కనుక మోటార్తో కదిపారు. గాలిలో పిస్తోలు గుండ్లు ఆగిపోయాయి. అదెలా జరిగింది అంటే ఒక రకమైన బుల్లెట్ ప్రూఫ్ అద్దం. అందులో బుల్లెట్లు ఇరుక్కునేటట్లు చేశారు. తలుపు దాటి రాకుండా ఎలా చేశారు అనుకుంటే ఎలక్ట్రిక్ కరెంట్ వేవ్స్ తలుపుకి అడ్డంగా పంపించారు. తల మీద దెబ్బ మీకు ఎలా తగిలింది? చీకట్లో ఎవరో తల మీద కొట్టారు. స్పృహ ఎలా పోయింది? తిరిగి మత్తుమందు లాంటిదేదో ఇచ్చారు. ఇలా అన్నిటికీ కారణాలున్నాయి. ఇవన్నీ మనుషులే చేస్తున్నారు. ఇప్పుడు మనం కనుక్కోవలసింది ఆ ఇంకో ఇల్లు ఎక్కడ ఉన్నది అనేది ఒకటి. రెండోది, ఈ పనులు చేస్తున్న మనిషి ఎవరు? 3, ఆ మనిషిని పట్టుకోవటం ఎలా? మీరిద్దరూ నాకు సహాయపడతారా? అడిగాడు యుగంధర్. తప్పకుండా అన్నది రాధ. అయితే వినండి అన్నాడు యుగంధర్. రాధా, మనం బయటికి వెళ్ళాక ఆ డిటెక్టివ్ యుగంధర్ ఎవరినో భూతవైద్యుణ్ణి తీసుకువచ్చి పనివాళ్లకి స్పృహ పోగొట్టాడట అన్నాడు పురుషోత్తం. అవును మావయ్య, యుగంధర్ గారు చీకటి పడే లోపల వస్తారు. ఆయన తీసుకువచ్చిన భూతవైద్యుడు చాలా శక్తిగలవాడట. భుజంగరావు దెయ్యాన్ని సీసాలో పెట్టేసి మంత్రం వేసి బిగించి సీసా సముద్రంలో పారేశాడట. ఇక భుజంగరావు మనల్ని బాధించడని, ఈ ఇంట్లో ఇంక దెయ్యం ఉండదని నిశ్చయంగా చెప్పారు అన్నది రాధ. ఆ భూతవైద్యుడి మాట విని నువ్వు ఇంకా ఈ ఇంట్లో ఉంటావన్నమాట. ఆ భూతవైద్యుడు చెప్పింది అబద్ధమైతే భుజంగరావు దెయ్యం ఇక ఊరుకోదు, చంపేస్తుంది మనందర్నీ అన్నాడు పురుషోత్తం. భుజంగరావు దెయ్యాన్ని ఈ ఇంట్లో నుంచి ఆ భూతవైద్యుడు తరిమేశాడని నాకు నమ్మకం కుదిరింది మావయ్య. నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపో. పైగా రాజు, కాత్య, యుగంధర్, గ్రెగరీ వీళ్ళందరూ ఈ 2 రోజులు నాకు తోడుగా ఉంటారు అన్నది రాధ. నీ ఇష్టం. నేను మాత్రం ఎందుకు వెళ్ళటం? నేను ఉంటాను. నీ ప్రాణానికన్నా నా ప్రాణం ఎక్కువ ఏమిటి అన్నాడు పురుషోత్తం. డిటెక్టివ్ యుగంధర్ ముందు ఐజీ ఆఫ్ పోలీస్ ఆఫీస్కి వెళ్ళాడు. జరిగిన విషయాలన్నీ ఐజీకి చెప్పాడు. ఐజీ ఆఫీస్ నుంచే స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కి ఫోన్ చేసి చెప్పాడు. బండార్కర్ స్థానిక సైనిక, నౌకా, విమాన దళాల నాయకులకు కబురు పంపుతానని, యుగంధర్ ఆదేశాల్ని పాటించమని చెబుతానని చెప్పాడు. ఐజీ ఆఫ్ పోలీస్తో, కమిషనర్తో సహా యుగంధర్ ముందు స్థానిక ఆర్మీ కమాండర్ని కలుసుకున్నాడు. పథకం వేశాడు. తర్వాత వైమానిక దళపు మార్షల్స్ని కలుసుకుని చర్చించి చేయవలసిందేమిటో నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత నౌకాదళ నాయకుడిని కలుసుకుని కోస్తా ప్రాంతం అంతా నేవీ గస్తీ తిరిగేటట్లు ఏర్పాటు చేసుకున్నారు. చీకటి పడుతుండగా యుగంధర్ రాధ ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే రాజు, కాత్య, రాధ, గ్రెగరీ అక్కడ ఉన్నారు. పురుషోత్తం ఎక్కడికో వెళ్ళాడని, ఇంకా రాలేదని చెప్పారు. యుగంధర్ కాగితం మీద ఈ ఇంట్లో కూడా రహస్యంగా మైక్రోఫోన్స్ పెట్టి మనం ఎవరు ఏం మాట్లాడుకున్నది వినే ఏర్పాట్లు చేసి ఉండవచ్చు. శత్రువులు, దయచేసి ఎవరు అసలు విషయం మాట్లాడకండి అని అందరికీ చూపించి ఆ కాగితం యాస్ట్రేలో పడేసి కాల్చేశాడు. తర్వాత రాధకి, గ్రెగరీకి, కాత్యకి, రాజుకి ఒక్కొక్కరికి ఒక్కొక్క మాత్ర ఇచ్చాడు. మళ్ళీ కాగితం మీద వ్రాశాడు, జాగ్రత్త, నిద్ర పట్టనట్లు తెలియకూడదు. మందు పనిచేసిందని, మనం మత్తులో ఉన్నామని అనుకోవాలి మన శత్రువులు. తర్వాత
గ్రేగరీకి మాత్రం వ్రాసి చూపించాడు. పిస్తోలు మీ దగ్గర ఉన్నట్లు వాళ్ళు గ్రహించకుండా ఏ సాక్సులోనో ఎక్కడో దాచుకోండి చేతనైతే. ఆ కాగితమూ చింపేశాడు. పురుషోత్తం రాక కోసం ఎదురుచూస్తున్నారు. రాత్రి 8 గంటలకు పురుషోత్తం కాలినడకన వచ్చాడు. అతని మొహం పాలిపోయింది. మనిషి గజగజ వణికిపోతున్నాడు. ఏమిటి మామయ్య, ఏం జరిగింది? అడిగింది రాధ. పని మీద సిటీకి వెళ్ళి బస్సులో వచ్చాను. గేటు దాటి వస్తుండగా ఆ భుజంగరావు దెయ్యం ఎదురైంది అన్నాడు పురుషోత్తం గజగజ వణికిపోతూ. కూర్చో మావయ్య, భుజంగరావు దెయ్యం ఇంక ఎలా వస్తుంది? సీసాలో పెట్టి సముద్రంలో పారేస్తే నువ్వేదో భ్రమపడుతున్నావు అన్నది రాధ పురుషోత్తం భుజం మీద చేయివేసి. కాదు రాధా, భుజంగరావు చెప్పాడు. ఆ భూతవైద్యుడు తనని సీసాలో పెట్టి సముద్రంలో పారవేసిన మాట నిజమేనని, కానీ తనకు ఆ భూతవైద్యుడి కన్నా ఎక్కువ శక్తులు ఉన్నాయని, తిరిగి వచ్చేశానని, ఈ రాత్రి మనల్ని అందరినీ చంపివేస్తానని చెప్పాడు. రాధా, వాళ్ళకేం? నువ్వు పరాయిదానివి. వాళ్లతో రక్త సంబంధం లేదు. నీ ప్రాణానికి హాని కలిగితే నేను భరించలేను. వేడుకుంటున్నాను, పద పోదాం ఈ ఇల్లు వదిలేసి అన్నాడు పురుషోత్తం ఏడుస్తూ. మొగాడివి, అందులోనూ ఊరు ఊరు తిరిగి ఎంతో అనుభవం సంపాదించుకున్నవాడివి. అలా ఏడవకు మావయ్య, నా ప్రాణానికి ఎటువంటి హాని జరగదు. ఆ భూతవైద్యుడు సమర్థుడు. అందుకే ఆ భుజంగరావు దెయ్యం ఇంట్లోకి రాలేక గేటు దగ్గరే నిన్ను కలుసుకున్నది అన్నది రాధ. రాధా, నీ మొండితనం నిన్ను అంటున్నాడు పురుషోత్తం. ఏమీ చెయ్యదు. అన్నం తిందామా? పదండి అన్నది రాధ. కళ్ళు మూసుకుని దీపాలు ఆర్పి పడుకున్నాడు యుగంధర్. రాజు కూడా పడుకున్నాడు. ఎవ్వరో గదిలోనికి వస్తున్న అలికిడయింది. సాఫీగా ఊపిరి పీలుస్తున్నారు రాజు, యుగంధర్. మిగతా వాళ్ళని మోయటం ఇబ్బంది లేదు, కానీ ఈ యుగంధర్ని రోజూ ఇలా మోయటం చాలా కష్టంగా ఉంది. కొండ ఎత్తినట్లు ఉంటుంది అన్నాడు ఒకడు చైనీస్ భాషలో. యుగంధర్కి చైనీస్ భాష వచ్చు. యుగంధర్ని, రాజుని చెరుకు స్ట్రెచ్చర్ మీదకి ఎత్తుకుని తీసుకుని వెళ్లారు. మెట్లు దిగుతున్నారని, బయటికి వెళ్లారని, వ్యాన్ లాంటి దాంట్లో తోసేశారని తెలుసుకున్నారు ఆ డిటెక్టివ్లు. కథ కొనసాగుతుంది. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.